ఏడాదిలోగా చెన్నూరు నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇప్పటికే నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్మించనున్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. నేతకాని భవనానికి సంబంధించిన ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. వీలైనంత త్వరగా నేతకాని ముద్రాజ్ సంఘాలకు భవనాలు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. गंधाक्षर पुष्पदूपदीप नैवेद्य फलतांबूलक्षमापन नमस्कार समर्पयामि पुष्पाणि पूजयामि शर्कराखण्डखाद्यानि दधिक्षे रक्तानि च नमस्कारं समर्पयामि अनशान्तिं प्रयच्छ मे అందరూ ఇక్కడ ఎస్సీస్ మొదటి నుంచి వారికి ఒక కోరిక ఉండే ఇక్కడ మాకు భూమి కేటాయించి ఒక మంచి అంబేద్కర్ భవన్ కట్టియాలని చెప్పి చాలా రోజుల నుంచి నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. వారి కోరిక మేరకు ఇక్కడ ఒక మంచి స్థలము ప్రభుత్వం నుంచి కేటాయించి 20 లక్షల రూపాయలు డిఎంఎఫ్టీ ఫండ్స్ నుంచి శాంక్షన్ చేపించి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. నేను వాళ్ళందరికీ ఇదే కోరుతున్నాను, మంచిగా హాల్ కట్టించి పెళ్ళిళ్ళు కాన్ఫరెన్సెస్ ఇవన్నీ చేసుకోవటానికి ఒక మంచి బిల్డింగ్ కట్టిస్తాం మీకోసము. మీరు దీన్ని ఒక మంచి కమిటీ చేసుకొని ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతి ప్రకారంగా ఎట్లా నడిపించాలి, ఎట్లా మంచి చదువుకునే అవకాశాలు ఈ బిల్డింగ్లో కల్పించాలి, ఒక చిన్న లైబ్రరీ పెట్టుకొని ఇక్కడ చదువుకోవటానికి పెళ్ళిళ్ళు చేసుకోవటానికి ఈ అంబేద్కర్ భవన్ని మంచిగా వాడుకోవాలని చెప్పి వాళ్ళందరికీ కూడా కోరుతూ, దాంతోపాటు నేను మొన్న ఎలక్షన్లో కూడా ఇక్కడ నేతకాని సమాజానికి వారికి కూడా ఒక కమ్యూనిటీ హాలు వాళ్ళకి ల్యాండ్ కేటాయిస్తామని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగానే మేము కలెక్టర్కి ఆల్రెడీ రాసినాము. వారికి కూడా ల్యాండ్ కేటాయించాలి, నిధులు కూడా శాంక్షన్ కూడా ఆల్రెడీ అయి ఉన్నాయి. తొందరలోనే ఆ నేతకాని సమాజానికి ఏదైతే వారి కమ్యూనిటీ హాల్ అవసరమో అది కూడా పనులు తొందరగా మొదలు పెడతాము. దాంతోపాటు ఇక్కడ మన ముదిరాజ్ సంఘం వాళ్ళు కూడా వారు కోరినారు, వారికి సంఘం హాల్ని కూడా పూర్తిగా చేయాలని చెప్పి దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. చాలా నేను ఎన్నో కలలు కన్న దానికి సారు మాట ప్రకారము ఇచ్చిన మాట ప్రకారము చేసిన వివేకానంద గారికి చాలా నేను చనిపోయేంత వరకు కృతజ్ఞతలు తెలుపుతాను. ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి నేను తల్లాడుతాను. విగ్రహం గురించి అయింది, విగ్రహం ఇప్పించిండు. వారు జాగా అన్నప్పుడు అప్పుడు ఎంపీ ఉండే జాగా కూడా ఇప్పించిండు. ఇప్పుడు కూడా ఇది చేసింది కాబట్టి నేను వివేకానంద గారికి రుణపడి ఉంటానని చెప్పేసి ఈరోజు చాలా సంతోషమైన